హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి వరద బాధితులకైతే ఆర్థిక సహాయం చేసేందుకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చేశారు. ఈ హామీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మీకు నేనైతే అందిస్తాను. ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సహాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 4 శుక్రవారం నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని, వరదల వల్ల నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తిగా ఉండడానికి వీల్లేదు అన్నారు. వరద సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఏపీలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. అయితే సాంకేతిక సమస్యలతో 22,185 మంది లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు అయితే జమ కాలేదు. ఏపీ ప్రభుత్వం మొత్తం 602 కోట్ల పరిహారం పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో 588.59 కోట్లు జమ చేసిందన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే 97% మంది అకౌంట్లలోకి డబ్బు చేరాయని, అకౌంట్లు రన్నింగ్లో లేకపోవడం వలన, మరికొందరి అకౌంట్లకైతే ఆధార్ లింక్ కాకపోవడం వలన, కొన్ని అకౌంట్లయితే క్లోజ్ కావడం వలన, మరికొందరు అకౌంట్లయితే నెంబర్ తప్పుగా నమోదు చేయడం వలన, కొందరు వివరాలు సరిగా లేకపోవడం వంటి సాంకేతిక కారణాలతో 22,180 మందికి డబ్బులు సాయం జమ కాలేదన్నారు. అందుకే అకౌంట్లలో డబ్బులు జమ కాని వారు బ్యాంకుకు వెళ్ళి ఈకేవైసీని పరిశీలించుకోవాలని సూచించామని చెప్పారు. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. మరికొందరు వరద బాధితులు ఇప్పుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారైతే తెలిపారు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి సహాయం అందిస్తామని అధికారులు ముఖ్యమంత్రికి అయితే వివరించారు. అకౌంట్లలో వరద సహాయానికి సంబంధించిన డబ్బు పడని వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించమన్నారు. రుణాల రీషెడ్యూల్, వరదల కారణంగా దెబ్బతిన్న వాహనాలకు బీమా చెల్లింపు, అర్బన్ కంపెనీల ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతులతో పాటుగా తదితర అంశాలపైన ముఖ్యమంత్రికి అయితే వివరించడం జరిగింది. వరద ముంపు ప్రభావిత బాధితులకు కుటుంబం యూనిట్గా ఆర్థిక సహాయాన్ని అందిస్తుందన్నారు కలెక్టరేట్ సృజన. వరద బాధిత కుటుంబంలో ఒకరిని గుర్తించి వారి ఆధార్కు అనుసంధానమైన బ్యాంకు అకౌంట్లలో డీబీటీ ద్వారా డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబంలో మరో వ్యక్తిని లబ్ధిదారునిగా గుర్తించడానికి వీలు లేని విషయాన్ని గుర్తించాలని, అనవసరంగా అర్జీలు అందజేయొద్దని సూచించారు. వరద బాధితులకు అత్యంత పారదర్శకంగా సహాయం అందిస్తున్నామని, ఇప్పటి వరకు ఇల్లు, వాహనాలు తదితర నష్టాలకు సంబంధించి 1,12,481 మంది బ్యాంకు ఖాతాల్లో సహాయం జమ చేసినట్లు తెలిపారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ జరిగి గుర్తించిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం పరిహారం మంజూరు చేసిందన్నారు కలెక్టర్ సుజన. ఆధార్తో బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోవడం వలన, వినియోగంలో లేకపోవడం వలన వంటి కారణాల వల్ల దాదాపు 20,000 మంది అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని వివరించారు. ఈ సమాచారాన్ని ఇప్పటికే పంపించామని, వెంటనే ఆధార్కు బ్యాంక్ అకౌంట్ను అనుసంధానం చేసుకొని వినియోగంలోకి తెచ్చుకోవాలని సూచించారు. అలాగే సచివాలయ సిబ్బంది కూడా బాధితులకు సహకారం అందిస్తామన్నారు. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కానివారు వెంటనే ఆ పని పూర్తి చేయాలన్నారు కలెక్టర్ గారు. ఆధార్తో అనుసంధానమైన 2 రోజుల్లో అకౌంట్లలో డబ్బులైతే జమ చేస్తామన్నారు. పరిహారం అందని వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు, వరద బాధితులకు పరిహారం కోరుతూ గ్రీవెన్స్లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత 2-3 రోజుల్లోనే పరిష్కరించి ఆపై అర్హులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వరద బాధితులకు సంబంధించిన సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, రిప్లై ఇస్తాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.